అంతకంటే ప్రమాదకరం ఏంటంటే విఆర్ఎస్ ఎందుకు మీరు ఇనిషియేట్ చేశారు? ఇప్పటికే 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో నడవాల్సినటువంటి ప్లాంట్ కేవలం 60% కెపాసిటీతో నడుస్తూ ఉంది. ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేటువంటి రా మెటీరియల్, ఆ క్యాప్టివ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మిక సంఘాలు కానీ కోరుతూ ఉన్నాయి. వీటన్నిటికంటే మించి ప్లాంట్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నాయి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఈరోజు ప్లాంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి యూసేజ్లో లేనటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరిటే ఉన్నటువంటి ల్యాండ్. దాన్ని స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ పేరు మీదకి దాన్ని మార్చాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మికులు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏదైతే ఇందాక చెప్పినట్టు నెట్వర్త్ ఏదైతే -4,600 కోట్ల రూపాయలు నెట్వర్త్ ఏదైతే ఈరోజు ప్లాంట్ ఉందో, ల్యాండ్ ఒకసారి కన్వర్షన్ ప్లాంట్ పేరు మీద మారితే అది 70,000 కోట్ల ప్లస్లోకి వెళ్ళిపోతుంది. 70,000 కోట్ల రూపాయలు ప్లస్లోకి ప్లాంట్ కన్వర్షన్ అయిన తర్వాత ప్లాంట్ వాల్యూ 70,000 కోట్ల ప్లస్కి వెళ్తే ఎవరి దగ్గరికి బతిమాలాల్సినటువంటి పని లేదు. అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండింగ్ చేస్తాయి, అనేక రకాలుగా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఈరోజు ప్లాంట్కి వస్తుంది. సో ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు, సెయిల్లో మర్జర్ ఒకటి, దాంతోపాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలన్నటువంటిది ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ని వీరి మీదకి ప్లాంట్ పేరు మీదకి బదలాయించాలన్నటువంటిది ఒకటి, క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి మేజర్ 4 డిమాండ్స్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఏదో చేతులు దులుపుకుంటే సరిపోదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.